మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. నేడు సిసోడియా నివేదికను సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత పెద్దిరెడ్డి అనుచరులు పరారవుతున్నారు. మరోవైపు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత భూ ఆక్రమణ ఫిర్యాదులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులన్నీ పెద్దిరెడ్డి సోదరులు ఆయన అనుచరులపైనే ఉన్నాయి. పెద్దిరెడ్డిపై బాధితులు 20 ఫిర్యాదులు చేశారు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై 8, రైస్ మిల్ మాధవారెడ్డిపై 9, ఇతర వైసీపీ నాయకులపై 27 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. మొత్తం 229 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం ఉంది. మదనపల్లి మండలంలో అత్యధికంగా 1000కి పైగా ఫిర్యాదులు, కురువలకోట మండలంలో 60 కంప్లైంట్లు వచ్చినట్లు, పుంగనూరులో 43, మదనపల్లిలో ప్రైవేటు భూముల కబ్జాపై 55, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 28 ఫిర్యాదులు వచ్చాయి. నిషేధిత 22A జాబితా నుంచి తొలగింపుపై 13 RORకు సంబంధించి 36 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. తిరుచానూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట చుట్టుపక్కల 600 కోట్ల విలువైన భూములు వైసీపీ నేతలు కబ్జా చేసినట్లు అంచనా వేస్తున్నారు. దానిపై ఆ దిశగా చర్యలుంటాయని తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు కొంత సమాచారాన్ని దాచినట్లు కూడా తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు పంపిన నివేదికలో కొంత సమాచారాన్ని గోప్యంగా ఉంచారని టాక్ నడుస్తోంది. ఈ కేసులో హస్తం ఉందని భావిస్తున్న పెద్దిరెడ్డి అనుచరుడు పిఏ తుకారం విదేశాల్లో తలదాచుకున్నారు. పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకులు శశిధర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తిరుపతిలోనే తుకారం ఇంట్లో తనిఖీలు నిర్వహించి 12 కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పెద్దిరెడ్డి మరో అనుచరుడు బాబ్జాన్ పోలీసులకు లొంగిపోయారు. రైట్, మదనపల్లె ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, మదనపల్లె ఘటనలో ఎవరైతే కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఉన్నారో పెద్దిరెడ్డి అనుచరులతో పాటు పెద్దిరెడ్డిపై కూడా వివిధ రూపాల్లో కేసులు నమోదవుతున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి దామోదర్? ఉమశ్రీ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత పెద్ద ఎత్తున అటు ఏదైతే సిఐడి కానీ పోలీసులు దీంతోపాటు రెవెన్యూ అధికారుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున భూదందా ఆక్రమణల దందా కొనసాగిందంటూ కూడా ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్న పరిస్థితి. దీంతోపాటు ఏదైతే ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కబ్జా చేసి వాటిని 22A కింద అసైన్ ల్యాండ్గా పాత డేట్లు వేసి వాటిని కూడా భూములు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు ఏదైతే మొదట్లో రాగానిపల్లి భూముల ఇష్యూ బయటపడింది, ఆ తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయం 21వ తేదీ దగ్ధమైన తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే సిసోడియా తానే నేరుగా గ్రీవెన్స్ తీసుకోవడంతో ఆయనకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సుమారు 425 ఫిర్యాదుల్లో 299 ఫిర్యాదులు ఏకంగా పెద్దిరెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ ఆయన కుటుంబ సభ్యులుగా భావిస్తున్న వారే అక్రమంగా తమ భూములను రాయించుకున్నారంటూ కూడా ఫిర్యాదులు వచ్చాయి. దీంతోపాటు 22A భూములకు సంబంధించిన వివరాలతో పాటు పెద్ద ఎత్తున ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు మదనపల్లి రూరల్ మండలంలో అత్యధికంగా ఎక్కువ కబ్జాలకు పాల్పడినట్లు కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యం. దీంతో పోలీసులు కానీ అటు సిఐడి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా సుమారు 30 సంవత్సరాల పాటు నుంచి ఉన్న తుకారం కోసం అన్వేషించారు. తుకారం ఇప్పటికే అమెరికాలో ఉన్న పరిస్థితి. అయితే అతని ఇంట్లో నిన్న పోలీసులు తిరుపతిలోనే అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. 12 కీలక ఫైల్స్ అతని వద్ద నుంచి లభ్యమైనాయి. అదేవిధంగా హైదరాబాద్లోనే మాదాపూర్లో కూడా శశిధర్ అనే వ్యక్తిగత సహాయకుడు యొక్క అపార్ట్మెంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తే సుమారు 4 బాక్సుల ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా ఏదైతే కంప్యూటర్కు సంబంధించి హార్డ్ డిస్క్లు కూడా లభ్యమైనట్లు సమాచారం. దీంతోపాటు గతంలో అతను ఎక్కడైతే ఈ విధంగా దందాలకు పాల్పడాడో మైనింగ్కు సంబంధించిన వివరాలు కూడా అందులో బయటపడినట్లు సమాచారం. మరోవైపు ఏదైతే మదనపల్లికి సంబంధించి మదనపల్లిలో కీలక నాయకులుగా చెప్పుకుంటున్న జింకా వెంకటచలపతి మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు అదేవిధంగా బాబ్జాన్ను పోలీసులు విచారణలో పాల్గొన్నారు. తర్వాత వారిని వదిలిపెట్టారు. అదేవిధంగా బండ్లపల్లి అక్కులప్ప అనే ఒక జర్నలిస్టు వద్ద నుంచి 6 ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారము. దీంతోపాటు మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా హర్షవర్ధన్ రెడ్డి, షమీమ్ ఇస్లాం,
అదే లియాఖత్ అలీ అనే వారి కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి. వీరందరితో పాటు ముఖ్యంగా కొంత నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ ఏదైతే విష్ణువర్ధన్ అలియాస్ బాబిరెడ్డి అనే అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అతను క్వాడ్జ్ దానికి సంబంధించి మొత్తం వ్యవహారాలు అతనే నడిపాడని, అతని మీద ఏకంగా 200 కోట్లకు పైగా ఆస్తులు అతని పేరుతో బినామీలో పెట్టారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సిఐడి నెల్లూరులో ఈరోజు తన తనిఖీలు నిర్వహించబోతున్నట్లు కీలక సమాచారం. మొత్తం మీద ఈ వివరాలు ఏదైతే సిసోడి ఇచ్చిన నివేదికతో పాటు మొత్తం ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. మరోవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ విభాగం, అదేవిధంగా నాగపూర్ నుంచి వచ్చిన ఫైర్ సేఫ్టీ విభాగం, 2 విభాగాలు కలిసి సంయుక్తంగా పరిశోధన చేసి ఇది షార్ట్ సర్క్యూట్తో కాదు, కావాలని అగ్ని ప్రమాదం సృష్టించారంటూ కూడా కీలకమైన నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదిక పైన కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఆర్డీఓ మురళి, అదేవిధంగా హరిప్రసాద్తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్, వీరికి సహకరించిన కింది స్థాయి అధికారులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే 7 మంది రెవెన్యూ సిబ్బంది వారి అదుపులో ఉన్నారు, సిఐడి అదుపులో ఉన్నారు. వీరిని విచారిస్తున్నారు. కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ నేతృత్వంలో మొత్తం విచారణ కొనసాగుతుందని తెలుస్తుంది. ఆయన సుమారు వారం రోజుల పాటు మదనపల్లిలో ఉన్నప్పటికీ ఎక్కడికి బయటికి రాకుండా మొత్తం వ్యవహారాన్ని నడిపించాడు. డిఎస్పీ కార్యాలయంలో ఒకవైపు విచారణలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే నవాజ్ బాషా, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. తాను ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదంటూ కూడా తెలియజెప్పిన పరిస్థితి. మరోవైపు మరికొందరు మాజీ ఎమ్మెల్యే ఏదైతే పీలేరు కానీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతోపాటు తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. అక్కడ కూడా ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం. మొత్తం మీద సుమారు 4000 ఎకరాలకు పైగా ఈ ప్రాంతంలో ఒక మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోనే భూములు అన్యాక్రాంతమయ్యాయని నిర్ధారణకు వచ్చారు. దీంతోపాటు ఏదైతే బయట వ్యక్తుల నుంచి తీసుకున్న భూములను దందా చేశారు. ముఖ్యంగా రైస్ మిల్ మాధవరెడ్డి ఇందులో కీలక పాత్ర వహించాడంటే సమాచారం. మొత్తం మీద రైస్ మిల్ మాధవరెడ్డి గురించి కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతను ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. అతనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దీంతోపాటు అతనికి కొంతమంది పోలీసులు సహకరించి అతను అజ్ఞాతంలోకి వెళ్ళడానికి సహకరించారంటూ ఆ పోలీసులపైన కూడా వేటు వేయడం జరిగింది. అతను పోలీసులతో మాట్లాడుతున్న సీసీ ఫుటేజ్ను కూడా మాధవరెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి మరింతగా సిఐడి పోలీసులు సమగ్ర దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అధికారికంగా ఈ కేసును సిఐడికి అప్పగించే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.